మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. చదివినటువంటి వాక్య భాగంలో మన ప్రభు అయినటువంటి యెహోవాను ఆశ్రయించాలని, మన రక్షణకర్తను చేరుకోవాలని, ఆయన యొద్దకు చేరి ఆయనను ఆశ్రయించిన పిమ్మట ఆయన బలమును ఆశ్రయించాలని మరియు ఆయన సన్నిధిని మనం వెదకాలనేటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తాం. సాధారణంగా మనుషుల యొక్క సహాయమును కోరుకుంటూ మనుషులను ఆశ్రయించడం అనేది ఈ లోకంలో జరుగుతూ ఉండేటువంటి విషయం. అయితే మన ప్రభు మనకు తెలియచేసినటువంటి విషయం, మనము ఆయనను మాత్రమే ఆశ్రయించాలి, ఆయన బలమును మాత్రమే ఆశ్రయించాలి. మన బలమును, జనబలమును, ధనబలమును, అధికార బలమును మనం ఆశ్రయించకూడదు అనేటువంటి ఖండితమైనటువంటి మాటను సెలవిస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయించి ఉంచారు. అదేదనగా ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. మనము ఆయన సన్నిధిని వెదకడానికే వెళ్ళాలి. మనము ఆయన సన్నిధిని సరదాగానో, కాలయాపన చేయడానికో, లేదా మరేదైనా ఇతరత్ర అవసరతల కొరకో, లేదా మనుషులను సంతోషపెట్టాలనో, లేదా మనం మందిరానికి వెళ్ళాము అని హాజరు వేయించుకోవడానికో కాదు, కానీ ఆయన సన్నిధిని మనం వెదకడానికి వెళ్ళాలి. అయితే ఆయన సన్నిధిని మనం ఏం వెదకాలి? లోకస్తులైతే, ఆత్మీయతలో ఇంకా ఎదగని వారైతే వారికి నచ్చిన వాటిని, మెచ్చిన వాటిని, వారికి నచ్చిన వారిని, వారిని ఘనపరిచే వారిని వెతుకుతూ ఉంటారు, లేదా వారికి నచ్చిన మాటలు చెప్పేవారి కొరకు వెతుకుతూ ఉంటారు, లేదా వారికి నచ్చిన మాటలు వినడానికి వెతుకుతూ ఉంటారు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన సన్నిధికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆయన సన్నిధికి వెళ్ళి వెతకడం మరొక ఎత్తు. ఆయన సన్నిధికి వెళ్ళి ఏం వెతుకుతున్నామో, ఆయన చెప్పినది వెతుకుతున్నామా లేదా అని చూసుకోవడం ఇంకా లోతైనటువంటి విషయం. అయితే పరిశుద్ధుడు నేడు సెలవిస్తున్నారు, మీరు నా సన్నిధిని నిత్యము వెదకుడి. అయితే ఆయన సన్నిధిలో మనం ఏం వెదకాలి అని చూసినట్లయితే కీర్తనల గ్రంథం 27వ కీర్తన 8వ చరణం. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయం నీతో అనిను. ఈ చదివినటువంటి మాట, నా సన్నిధిని వెదుకు అని ప్రభువు సెలవిచ్చినప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, నేను నీ సన్నిధిని వెతుకుతాను ప్రభువా అని అంటున్నాడు. అయితే తెలుగులో ఈ మాటను మనం సరైనటువంటి అర్థాన్ని చూడలేం, కానీ ఇంగ్లీష్లో మనం ఆ విషయాన్ని చూసినట్లయితే దాని యొక్క భావాన్ని మనం గమనించగలుగుతాం. 27వ కీర్తన 8వ చరణం. When those sights seek ye my face, my heart said unto thee, thy face, Lord, will I seek. ఇక్కడ ఇంగ్లీష్లో మనం దాని యొక్క లోతైన భావాన్ని గమనిస్తాం. ఆయన నా సన్నిధిని వెదకుడి అని చెప్పినప్పుడు ఏం వెతకమంటున్నాడు? ఆ మాటను అక్కడ చూస్తాం. సీక్ మై ఫేస్ అనగా నా ముఖమును వెదుకుము, నా సన్నిధిని, నా ముఖమును వెదుకుము అని నీవు నాకు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయం నీతో అనెను. ఆయన సన్నిధిని మనం ఆయన ముఖమును వెతుకుటకు మాత్రమే నిలిచి ఉండాలి. మనుషుల యొక్క ముఖములను, మనుషుల యొక్క సహవాసాలను, మనుషుల యొక్క బంధాలను, లేదా సేవకుల యొక్క ముఖాలను, మనుషులకు మెప్పించేటువంటి ముఖాలను వెతుకుటకు మనం సన్నిధికి చేరకూడదు. కొన్ని సందర్భాల్లో కొందరు మనం చూస్తూ ఉంటాం, వారికి నచ్చిన సేవకులను వెతుక్కుంటూ ఉంటారు, వారి కొరకే వారు సన్నిధికి వెళ్తారు. మరి దేనికోసము కానే కాదు, దేవుని సత్యవాక్యము కొరకు అసలే కాదు. కానీ పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు, మీరు నా సన్నిధిని, నా ముఖము వెదకుడి అని అంటున్నారు. మనము ఆత్మీయ నేత్రాలతో మనోనేత్రములు వెలిగించబడిన వారముగా ఆయన సన్నిధిని వెతకడానికి, ఆయన ముఖమును వెతకడానికి మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధికి చేరాలి, ఆయనను ఆశ్రయించాలి. అంతేగాని మరి దేనిని కానే కాదు. ఈరోజు ఆశీర్వాదకరమైనటువంటి మాటలతో నన్ను దేవుడు సంతోషింపచేస్తాడు అని వెతకకూడదు. ఈ రోజున దేవుడు నా జీవితంలో ఎటువంటి మార్పును కలుగజేయబోతూ ఉన్నాడు, నాలో ఇంకా లోతైనటువంటి
అనుభవాలను ఏమి వెలికి తీయబోతున్నాడు, నన్ను ఏ విధంగా పరిశుద్ధాత్ముడు ఇంకా లోతైనటువంటి మార్గాలలో చేపట్టి నడిపించబోతున్నాడు అనే ఉద్దేశముతో ఆయన ముఖమును వెతకాలి తప్ప, ఆయన సత్యవాక్యము, ఆయన స్వరమును వెతకాలి తప్ప, ఆయన చిత్తాన్ని వెతకాలి తప్ప, ఆయన ఆత్మను వెతకాలి తప్ప, అభిషేకను పొందుకొని ఆయన ప్రణాళికను, ఆయన సంకల్పమును గుర్తించే విధంగా ఆయన మనస్సును వెతకాలి తప్ప మనుషులను, మనుషుల యొక్క మాటలను కానే కాదు. మరికొందరిని మనం గమనిస్తూ ఉంటే వారిని గూర్చి పరిశుద్ధ లేఖనాల్లో ఒక విషయం రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. అది లూకాసు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు. ఈ లోకంలో ఉన్నటువంటి జనాలు వీటిని వెతుకుతారు అని ఇక్కడ ఉంది. వీటిని వెతుకుతారు అని చూసినట్లయితే ఆ 22వ వచనం నుండి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, మన ప్రాణముకు ఏమి కావాలో, మన దేహమునకు ఏది కావాలో అనేటువంటి విషయాలను, ఇంకా ఏమి ధరించుకోవాలి, ఎటువంటి వస్త్రాలు కావాలి అని మనుషులు, ఈ లోకములో ఉన్నవారు వీటిని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఇంటిని గూర్చి, నీటిని గూర్చి, వస్త్రమును గూర్చి, అధికారమును గూర్చి, ధనమును గూర్చి, ఖ్యాతిని గూర్చి, ఏం చేస్తే నేను గొప్పవాణిని అవుతాను అనేటువంటి ఆలోచనలతో వీటిని మాత్రమే వెతుకుతూ ఉంటారు. కొందరు సింహాసనాలను వెతుకుతూ ఉంటారు, కొందరు అధికారాన్ని వెతుకుతూ ఉంటారు, కొందరు గౌరవాన్ని వెతుకుతూ ఉంటారు, కొందరు ఘనతను వెతుకుతూ ఉంటారు, మరికొందరు ముఖస్థుతిని వెతుకుతూ ఉంటారు, మరికొందరు వారు చెప్పిన ప్రతిదానికి తల వంచేటువంటి బుద్ధిహీనులు ఎవరు అని వెతుకుతూ ఉంటారు. లోకములో ఉన్నటువంటి ఈ లోకపు జనులు వీటిని వెతుకుతూ ఉంటారు. కానీ మనమైతే ఆయన సన్నిధిని, ఆయన ముఖమును వెదకాలి. ఇక్కడ మనం గమనిస్తాం, ఆయన ముఖమును వెదకాలి అని అన్నప్పుడు ఆయన సన్నిధిలో మాత్రమే వెదకాలి. ఆయన మందిరములో మనం వెదకాలి. ఆయన సన్నిధిని మనం మోకరించి వెదకాలి. ఇంట ఉన్నా, మందిరములో ఉన్నా, ఎక్కడ ఉన్నా మోకరించి కనులు మూసి ఆయన సన్నిధిని మనం, ఆయన ముఖమును వెదకాలి, చూడగలగాలి. పరిశుద్ధాత్ముడు నేడు ఓ శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనకు బోధిస్తూ ఉండగా, నేడు వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇన్నాళ్ళు మనం ఏమి వెతుకుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని గురించి అనాలోచనగా ఒకవేళ ఉన్నామేమో. పైన వాటిని వెతకాలని, సమాధానాన్ని వెతకాలని, ఇంకా ఆయన బలమును వెతకాలని, ఆయన రాజ్యమును, నీతిని వెతకాలని, ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉంటాం వెతుకుటను గురించి. కానీ నేడు మనకు ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మీరు నా సన్నిధిని, నా ముఖమును వెదకుడి. ఆయన సన్నిధిని మనం వెతికినట్లయితే ఆయన చేత మనం గొప్ప ధైర్యమును తెచ్చుకుంటాం. ఇక్కడ మనం చూస్తాం 27వ కీర్తన, ఇక ఆయనను వెదికే వారి కొరకు ఆయన చేసేటువంటి భీకరమైనటువంటి కార్యాలు. శత్రువులు దండు తిగిన, మనలను అవమానపరిచేవారే మన చుట్టూ మూకుమ్మడిగా నిలిచిన, మనలను పడవేయాలని అనేకులు చేరి వచ్చిన, ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన సన్నిధిని ధ్యానించు, ఆయన ముఖమును వెతకడానికి చేరి ఉన్న మనలను వారు ఏమీ చేయలేరు. మరియు వారందరి నుండి ప్రభు మనలను విడిపిస్తాడు, మనలను ఆయన చేరదీస్తాడు. అందరూ విడిచిన ఆయన మనలను విడువడు. ఆయన మనకు ధైర్యమును, స్థైర్యమును, విజయమును, ఘనతను ఇస్తాడు అని ఆయన సన్నిధిలో మనల్ని ఉత్సాహింపచేసేటువంటి విధంగా, ఆయన సన్నిధిని మనం ఉత్సాహధ్వని చేసే విధంగా ఆయన నిలబెడతాడు అని అనేకమైనటువంటి విషయాలను ఈ 27వ కీర్తనలో మనం చూస్తాం. కారణం ఒకటే, ఆయన సన్నిధిని మనం, ఆయన ప్రసన్నతను, ఆయన ముఖమును మనం వెదకాలి. వెతికినప్పుడు ఆయన చేసేటువంటి భీకరమైనటువంటి కార్యాలు అసాధారణమైనవి. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, ఆయన మనకు తెలియచేసినటువంటి ఈ మాటకు మనం విధేయులముగా, ఆయన దొరకు ఈ కాలంలోనే, ఈ సమాధాన కృపాకాలంలోనే ఆయనను మనం వెతుకుతాం. ఆయన సన్నిధికి మనము చేరదాం. ఆయన ముఖమును మాత్రమే మనం వెతుకుదాం. ఆయన రక్తంలో కడగబడి, ఆయన ఆత్మతో నింపబడి, ఆయన నిత్య రాజ్యానికి వారసులున్నట్లుగా పరిశుద్ధాత్మతో నింపబడి సంపూర్ణతకు సాగిపోతూ మారు మనసును పొందుకుని ఆయన స్వరూపులకి రూపుదిద్దబడిన వారంగా ఆయన ఉండి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదుము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధిని మేము వెదకాలని, నీ సన్నిధిని, నీ ముఖమును మాత్రమే మేము వెదకాలని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, వాక్యాన్ని ప్రతి వారు నీ సన్నిధికి చేరినట్టుగా, నీ మందిర ఆవరణకు అడుగుపెట్టినట్లుగా, నీ పరిశుద్ధాలయములకు చేరినట్లుగా, నీ ముఖమును వెతుకున్నట్లుగా, నీ ప్రసన్నతను పొందుకున్నట్లుగా సహాయం అనుగ్రహించండి.
నీ ముఖ కాంతిలో వారి ప్రతి అక్కరను తీర్చి నీ సన్నిధిని సాక్షి నిలబెట్టి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.